రంగారెడ్డి జిల్లా ఆంధ్ర తహసీల్దార్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించేందుకు అధికారులు రీసర్వే నిర్వహించారు. అయితే నివాసం లేకుండా తాళాలు వేసిన ఇండ్లకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల కారణంగా బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు కార్యాలయం ఎదుట నిరసనగా బైఠాయించారు. ప్రభుత్వం హామీ ఇవ్వాలి. బెడ్రూమ్ లో ఉంటున్న పేదలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. బెడ్రూమ్ లో ఉంటున్న పేదలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. అందోల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అందోల్ జోగిపేటలో గతంలో బాబుమోహన్ గారు ఉన్నప్పుడు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిర్మాణం పూర్తి చేసి క్రాంతి గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ ఇల్లు నిర్మించడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఏదైతే గతంలో రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఇల్లు లేదు, రూమ్ లేదు అని చెప్పేసి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారుల లిస్టు తయారు చేసి దాని తర్వాత మనం కళ్యాణ మండపంలో వాళ్ళందరికీ కూడా ఏదైతే చిట్టీలు తీయడం జరిగింది. ఆ పేదవాళ్లకు వాళ్ళ తర్వాత ఒకరొకరు పోయి దాన్ని ఆక్యుపై చేసుకొని ఈరోజు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఏదైతే ప్రభుత్వం మారినంత మాత్రాన కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఏది శాశ్వతం కాదు. ఈరోజు ప్రజలు శాశ్వతం, సంక్షేమం శాశ్వతం. పేదవాళ్ళకి ఏదైతే కట్టించి నిర్మాణం చేయించి ఈ ఇండ్లు ఇవ్వడం జరిగిందో అది వాళ్ళ హక్కు, వాళ్ళకే ఉండాలి. అందోల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అందోల్ జోగిపేటలో ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల కిందము డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకి పంపిణీ చేసినారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము దాదాపు ఆందోళన జోగిపేటలో కలిసి దాదాపు 200 మంది కుటుంబాలకు మీరు ఇక్కడ నివసిస్తలేరు, మీకు కాల్ చేయండి అని ఈరోజు నోటీస్ పంపించే పరిస్థితుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లు అందులో ఉండేది పేద ప్రజలు. వాళ్ళు ఈరోజు కూలికి పోతారు, చేను పనికి పోతారు, ఇంట్లో పని చేయడానికి పోతారు, రకరకాల పనికి పోతారు. వాళ్ళు పనికి పోయిన టైంలో వచ్చి మీరు ఇక్కడ ఉండలేరు, మీరు కిరాయికి ఇస్తారని అని అబద్ధాలు మాటలు చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు సర్వే చేసి ఈరోజు దొంగ సర్వే చేసి నోటీసులు ఇచ్చారు. అందుకే మేము సిపి పార్టీ డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే మీరు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పేదలు మీరు పొద్దున పోయి చూస్తే మీకు సర్వే తెలుస్తుంది. కానీ ఈరోజు మీరు ఎవరు లేని టైంలో పోయి ఇక్కడ ఉండి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి రోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అంటే మీరు ఇచ్చే ఇళ్లను గుంజుకోవడానికా, మీరు ఇచ్చే ఇల్లు గుంజుకోవడానికి ఇచ్చిరా? అసలు ఎందుకు ఇచ్చారు మీరు ఇల్లు? అంటే ఈ రోజు పేదలు ఉన్న ప్రజలు పేదలు ఎవరు అడగరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. వీళ్ళు ఏం చేసినా వీళ్ళు పడతారు, మేము గుంజుకున్నా తిట్టుకున్నా వీళ్ళు పడతారని ఈ రోజు అధికారులు బెదిరిస్తున్నారు. అందుకే ఈ రోజు మేము సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల కిందము డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకి పంపిణీ చేసినారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము గరీబలం సార్ అన్నాడు. ఎప్పుడంటే అప్పుడు మీరు ఎంక్వైరీకి వస్తున్నారు, మేము ప్రజలము కూలి పనికి చేయడానికి వెళ్తాము, ఏం లేదు ఎక్కడ లేదు. ఉన్న ఒక్క కొడుకు, మా అన్న కొడుకు చనిపోయిండు, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రకటు లేరు ఉన్నాను గిట్ట లేరు అని చుట్టి పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకు పోయిండు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏం చేయాలి సార్? ఇంత ప్రజలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు పోయి రాత్రి ఆలోచన చేస్తారు, మా ఇంట్లో పోయినాయి ఆలోచన చేసిన తర్వాత వాళ్ళకి హార్డ్ వస్తుంది, ఏమని వస్తారు. అప్పుడు ఎవరు జిమ్మేదారు? ఆడియోనా, లేకపోతే కలెక్టరా, లేకపోతే మళ్ళీ ఎవరు? మాకు తెలియదు సార్. మా ఇంట్లో మాకు కావాలి. మేము కూరగాయలకు మోదన పెట్టాలి. మా పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏం చెప్పలేరు. అది ఏంది పట్ట చూపించమంటే పట్ట అరే ఆమె అల్మారీలో పెట్టుకొని పోయింది, పిల్లలకి తీరు కదా సార్. గరీబలం సార్ అన్నాడు. ఎప్పుడంటే అప్పుడు మీరు ఎంక్వైరీకి వస్తున్నారు, మేము ప్రజలము కూలి పనికి చేయడానికి వెళ్తాము, ఏం లేదు ఎక్కడ లేదు. ఉన్న ఒక్క కొడుకు, మా అన్న కొడుకు చనిపోయిండు, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రకటు లేరు ఉన్నాను గిట్ట లేరు అని చుట్టి పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకు